ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మరి మాలుమూల ఆదిలాబాద్ జిల్లాలో మరి పుట్టి మరి దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరి ఎంతో మరి పేరు ప్రఖ్యాతులు సాధించి అటు ఆయనకు దాదాపు 3-4 ఉద్యమాలతో మరి అనుబంధం ఉంది. అటు స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఈ తొలిదశ తెలంగాణ ఉద్యమంతో కానీ సహకార సంఘాల ఉద్యమ పితామహుడుగా కూడా పేరుంది. ఈరోజు మరి మలిదశ తెలంగాణ ఉద్యమానికి జలదృష్టంలో ఆయన కార్యాలయాన్ని ఇంటిని సైతం మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీకి మరి ఆయన యొక్క సొంత స్థలాన్ని కూడా ఇచ్చి మరి అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులకు ఆశ్రయం కల్పించిండు. ఆయన యొక్క గొప్ప మానవతా హృదయం. ఎందుకంటే తెలంగాణ నేను బతుకుతున్న రోజులు తప్పకుండా తెలంగాణ రావాలనే ఆకాంక్షతో ఆయన ఒక మంచి మానవతా హృదయంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కానీ కేసీఆర్కి కానీ ఎంతో మరి మనోధైర్యం కల్పించి పోరాట స్ఫూర్తిని రగిల్చిన వ్యక్తి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆయన యొక్క ముఖ్య పాత్ర ఉందని మనం చరిత్రలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సహకార సంఘాల్లో కానీ మత్స్య సహకార చేనేత సహకారాలు ప్రాథమిక సహకార సంఘాలు కానీ మరి ఆయన యొక్క కృషి ఫలితంగానే ఈరోజు ఎన్నో లక్షలాది మంది సహకార సంఘ సభ్యులుగా వారు ప్రయోజనం పొందుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాకముందు అదేవిధంగా భారత స్వాతంత్రం రాకముందు మరి ఆయన ఎంతోమంది మహాత్మా గాంధీ మిగతా అనేక మంది పోరాట యోధుల స్ఫూర్తితో ఆయన తెలంగాణ భారత స్వాతంత్ర సమర యోధులుగా పాల్గొని ఎంతోమందికి స్ఫూర్తి ప్రధానిగా నిలిచిన వ్యక్తి ఆయన. ఆయన యొక్క స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా మంచి జరగాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకు తగిన గౌరవం మరి రాష్ట్రపతి మరి భారత రత్న అవార్డును కూడా ఇచ్చే విధంగా రాష్ట్రపతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదనలు పంపవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ భారతరత్న పొందే అర్హత మరి కొండా లక్ష్మణ్ బాబు గారికి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ఏ వ్యక్తికి కూడా ఎలాంటి ఉద్యమకారానికి లేని చరిత్ర ఆయనకు ఉంది. దాదాపు 4 ఉద్యమాలకు ఆయనకు ప్రత్యక్షంగా అనుబంధం ఉంది. భారత స్వాతంత్ర ఉద్యమానికి, తొలి తెలంగాణ ఉద్యమానికి, అదేవిధంగా సహకార సంఘాల ఉద్యమానికి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆయన ప్రత్యక్షంగా అనుబంధం ఉంది. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని మనం తప్పకుండా నిలబెట్టుకు వచ్చే భావితరాలకు అందించే విధంగా కృషి చేయాలి. ఆయనకు భారతరత్న ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన మా ఫోరం మిత్రులకు మిగతా వారందరికీ మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, వర్ధిల్లాలి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు.